ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఈరోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, ఈరోజే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా ఆ ఈశ్వరుడే తొలగిస్తారు. మీరు పట్టిందల్లా కూడా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు, శివరాత్రి రోజున ఈ రంగు చీర కట్టుకోవటం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజున చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులను ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ రెండు రంగుల కలయికలో ఉండే దుస్తువులను ధరించినా కూడా శివ పార్వతుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తువులు ధరించడం వలన శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజున స్త్రీలు ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి దుస్తువులను ధరించండి. అలా ధరించడం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తువులను ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తువులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తువులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తువులను ధరించి శివుడిని ఆరాధించండి. శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. ఇక శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరించి పూజలు చేసుకుంటే శివ పార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆడవారు శివరాత్రి రోజున శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివుని పటానికి పూజలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు ఏ గాజులను ధరించండి. ఈ రంగు గాజులు ధరించి పూజలు చేసిన వారికి శివ పార్వతులు సకల సంపదలను ఇస్తారు. అంతేకాదు, మీ ఇంటిలో ఆనందము, ఐశ్వర్యము వెల్లి విరుస్తాయి. ఈ పర్వదినాన్ని ఆడవారు ఆరెంజ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను ధరించాలని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ రెండు రంగులో ఉండే ఏ రంగుల గాజుల ధరించినా సరే మీకు శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో మరియు మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. పెళ్ళైన ఆడవారు అనే కాదు, పెళ్లి కాని ఆడవారు, ఆడపిల్లలు కూడా ఈ రంగు గాజులు ధరిస్తే మంచి జరుగుతుంది. శివ పార్వతుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రంగు గాజులు ధరించి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు మీ మనసులోని కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. శివరాత్రికి ముఖ్యంగా ఉపవాసం చేస్తారు. జాగరణ
శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తారు. ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవాలి. లేదా శివపార్వతుల ఫోటోకి కుదిరినంత వరకు పూజ చేసుకోవాలి. ఈ విషయాలు అందరికీ తెలుసు. శివరాత్రి అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసమే. కానీ గుర్తుంచుకోండి, అందరూ ఉపవాసం చెయ్యాలని నియమం లేదు. మీ ఓపికను బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ వయస్సును బట్టి ఉపవాసం చెయ్యాలి. ఆరోగ్యం బాగోలేని వారు, బలహీనంగా ఉన్నవారు, జబ్బు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు, వృద్ధులు, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు, బాలింతలు, గర్భవతులు, కాలేజీలకు స్కూళ్లకు వెళ్లాల్సిన పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళు ఎవరూ కూడా ఉపవాసం చేయకూడదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, కాస్త బలంగా ఉంటారో, ఓపికగా ఉంటారో, ఉపవాసం ఉన్నా సరే తట్టుకోగలరో అలాంటి వారే ఉపవాసం చేయండి. ఉపవాసం చేస్తూ ముఖ్యంగా కమలా పండ్లు, పుచ్చకాయ, దానిమ్మ పళ్ళు తినవచ్చు. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూస్ లాంటివి, బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా సాత్వికమైనటువంటి పండ్లు, జ్యూసులు త్రాగి శ్రద్ధగా ఉపవాసం ఉంటే మీకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఏమీ తినకుండా శరీరాన్ని కష్టపెట్టి ఎందుకు ఉపవాసం ఉన్నామా అని బాధపడుతూ ఉపవాసం చేయకూడదు. దాని వలన ఫలితం రానే రాదు. కనుక చక్కగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పళ్ళు తిని ఉపవాసం ఉండండి. శివుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.